నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. జీఎస్డీపీ, పబ్లిక్ పర్సెప్షన్, ఈ ఆఫీస్ అంశాలపై చర్చ. ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామన్న సీఎం. సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడి. భారతీ సిమెంట్ సున్నపు రాయి లీజుల రద్దుకు నోటీసులు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్న ప్రభుత్వం. తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. మరో 5 దేశాల పౌరులపై అమెరికా నిషేధం. శ్వేతసౌధం కాల్పుల ఘటనతో నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో సచివాలయంలో కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకుని లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. నేడు పరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై ముఖ్యమంత్రి కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అభివృద్ధి లక్ష్యాలు వంటి వాటిపై నేడు చర్చించనున్నారు. వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో ప్రజల సంతృప్త స్థాయి ఏ మేరకు ఉందనే అంశంపైన సీఎం సమీక్షిస్తారు. సంక్షేమం ద్వారా సాధికారత, సూపర్ 6 అమలు వంటి అంశాలపై సమీక్షతో తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగియనుంది. వివిధ జిల్లాల్లో ఉత్తమ పద్ధతులు అవలంబించిన జిల్లాల కలెక్టర్లు 2వ రోజు ఉదయం ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. స్వర్ణాంధ్ర 2047, 10 సూత్రాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి వంటి అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు. రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై కీలక చర్చ జరగనుంది. శాంతి భద్రతలపైన సీఎం సమీక్షించనున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్కు చెందిన 2 సున్నపురాయి మైనింగ్ లీజులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మేజర్ మినరల్ అయిన సున్నపురాయి లీజులను ఈ వేలం ద్వారానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా దరఖాస్తు విధానంలో భారతీ సిమెంట్కు 2 లీజులను గత ఏడాది ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, వాటిని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటీసు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. భారతీ సిమెంట్తో పాటు ఇదే విధంగా రామ్కో సిమెంట్స్ కు ఇచ్చిన లీజుకు సంబంధించి కూడా ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. ఇప్పటికే అసోసియేట్ సిమెంట్ కంపెనీస్ కు కూడా ప్రభుత్వం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అంటే ఈ లెక్కన మొత్తం 3 సంస్థలకు చెందిన 4 సున్నపురాయి లీజుల రద్దుకు నోటీసులు ఇచ్చినట్టయింది. భారతీ సిమెంట్కు 2 లీజులు, ఏసీసీ రామ్కో సిమెంట్కు చెందిన ఒక్కో లీజులకు మైనింగ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోగా అవి కేంద్ర గనుల శాఖ పరిధిలో ఉండే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ వద్దకు పరిశీలనకు వెళ్లాయి. 2015 తర్వాత వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టంగా ఆదేశాలుంటే 2023-24లో మంజూరు చేసిన ఈ 4 లీజులను దరఖాస్తు విధానంలో ఎలా మంజూరు చేశారని ఐబీఎం ప్రశ్నించింది. ఇదే విషయాన్ని కేంద్ర గనుల శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఏపీ ప్రభుత్వం దీనిపై న్యాయ సలహా తీసుకుని 4 లీజులను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. నోటీసులకు 3 సంస్థలు వివరణ ఇచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిసింది. ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామని, వాటి ఆధారంగా స్క్రీనింగ్లో టాప్ 10 రోగాల్ని గుర్తించి విశ్లేషించి బాధితుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే ముందే నియంత్రించేలా ప్రివెంటివ్ విధానాల్ని అమలు చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, వైద్య ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వైద్యారోగ్య శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. గేట్స్ ఫౌండేషన్తో కలిసి వైద్యారోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై సీఎం చర్చించారు. ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో కూడిన 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం సభ్యులు వర్చువల్ గా ఈ సమీక్షకు హాజరయ్యారు. వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా
WHO లాంటి సంస్థలు నిర్దేశించిన అంశాలను అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని అన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశామని వెల్లడించారు. రియల్ టైంలోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ప్రాజెక్టు పనిచేస్తుందని వివరించారు. వివిధ అంశాల్లో ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం యోగాతో పాటు నేచురోపతిని ప్రోత్సహించాల్సి ఉందన్నారు. ప్రివెంటివ్ వెల్నెస్, డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ లాంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలన్న సీఎం ఏపీలో మెడిటెక్ పార్కు ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నట్లు వివరించారు. వ్యాధుల బారిన పడి ఆ తర్వాత చికిత్స తీసుకోవడం కన్నా ముందుగానే నియంత్రించేలా ప్రివెంటివ్ విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వైద్యారోగ్య రంగంలో మరింత వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల బృందం సలహాలు ఇవ్వాలని కోరారు. ముంబైలో త్వరలో జరగనున్న గ్లోబల్ ఏఐ కన్వెన్షన్లో వైద్యారోగ్యంలో టెక్నాలజీ వినియోగంపై ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలను ప్రదర్శించాలని ఆలోచన చేస్తున్నట్లు సీఎం తెలిపారు. విధానాల రూపకల్పన ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదని, అది క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలైనప్పుడే విజయవంతమవుతుందని తెలిపారు. ప్రజారోగ్యం పరిరక్షణకు సలహాలు ఇవ్వాలని నిపుణుల సలహా బృందాన్ని సీఎం కోరగా ప్రజారోగ్య పరిరక్షణ, ముందస్తు జాగ్రత్తలపై బృందం పలు సిఫార్సులు చేసింది. ఎక్స్పర్ట్ గ్రూప్ పని ఏంటంటే మామూలుగా రియాక్టివ్ ట్రీట్మెంట్ ఫస్ట్ యాటిట్యూడ్ నుంచి, అంటే వ్యాధి బారిన పడిన తర్వాత రియాక్ట్ కావడం, తర్వాత ట్రీట్మెంట్ అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా, వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ఈ తద్వారా డిసీజ్ బర్డన్ కూడా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 పిల్లర్స్గా వారు ఈ హెల్త్ విజన్కి సంబంధించి 4 స్తంభాలను వాళ్ళు పేర్కొనడం జరిగింది. ప్రివెంటివ్ అండ్ వెల్నెస్ అప్రోచ్, ఈక్విటబుల్ హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్, టెక్నాలజీ అండ్ ఏఐ ఎనేబుల్డ్ సర్వీస్ డెలివరీ అండ్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్. ఈ 4 స్తంభాల మీద ఆరోగ్య వ్యవస్థను ఒక పటిష్టపరచాలనే వారి ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. అనేక మంది ప్రెజెంటేషన్ అయిన తర్వాత వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు అభినందిస్తూనే కాస్త సలహాలని, సూచనలు కూడా, మొదటి మీటింగ్ కాబట్టి దీంట్లోనే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత సంవత్సరానికి 2 సార్లు కలవాలని, ఒకసారి వర్చువల్గాను, రెండోసారి ఫిజికల్ కూడా కలిసి, తర్వాత ఫీల్డ్ విజిట్స్ కూడా వాళ్ళు వచ్చి దానికి అనుగుణంగా సలహాలను, సూచన, రికమెండేషన్ ఇస్తే దానికి అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం కోసం రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా ఏంటంటే రాబోయే రోజుల్లో రైట్ టు హెల్త్ ఒక రైట్ టు హెల్త్ చట్టం ఉంటే ఏ రకంగా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ హెల్త్ యాక్సెసిబుల్ అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మరో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇకపై ఏడాదిలో 2 సార్లు నిపుణుల బృందంతో భేటీ అవ్వాలని చంద్రబాబు సూచించారు. నిపుణులు ఇచ్చిన సలహాలను, సూచనలను క్రోడీకరించి యాక్షన్ ప్లాన్ తయారు చేసే బాధ్యతను గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్కు ముఖ్యమంత్రి అప్పగించారు. తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోరు జరుగుతోంది. 182 మండలాల్లోని 4159 పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది. 3752 గ్రామ పంచాయతీలు, 28410 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవి కోసం 12652 మంది, వార్డు మెంబర్లుగా 75725 మంది పోటీలో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3వ విడతలో సుమారు 53 లక్షల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికను ప్రకటించనున్నారు. ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఇవాళే పూర్తి చేసేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోన రవికుమార్ సూచించారు. విశాఖ రేంజ్ పరిధిలోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం రామలక్ష్మణ కూడలి నుంచి 7 రోడ్ల కూడలి వరకు భారీ సైకిల్ యాత్ర చేపట్టిన అధికారులు ఆ తర్వాత ఎన్టీఆర్ పాఠశాల మైదానంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయితో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలనపై విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి కోన రవికుమార్ అవగాహన కల్పించారు. హోంమంత్రి అనిత ప్రారంభించిన అభ్యుదయ సైకిల్ యాత్ర 35 రోజులుగా విజయవంతంగా కొనసాగుతోందని విశాఖ రేంజ్ డీఐజీ తెలిపారు. డ్రగ్స్ అనే పదం కూడా నాకు తెలియదు ఇప్పుడు దాకా. ఇన్ని సంవత్సరాల్లో ఎందుకో చెప్పరా,
దట్ ఈజ్ భూమి, సిక్కోలు భూమి. డ్రగ్స్ అనే మహమ్మారి ఎక్కడ ఉన్నా సరే తిప్పి తిప్పి తరిమి కొట్టి తోలు తీసి నార తీయండి. ప్రపంచంలోనే అతి ఎక్కువ యువత కలిగినటువంటి ఏకైక దేశం మన భారతదేశం. ఆ యువతరాన్ని సమగ్రమైనటువంటి దశలో నడిపించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం అంటే మీ కళాశాల గాని పాఠశాల ప్రాంగణంలో గంజాయి అనేటటువంటి మాట వినబడకుండా ఉండడం. ఈ ఒక్క విద్యార్థులందరూ కూడా మీరు డ్రగ్స్ కి దూరంగా ఉండండి, మత్తు పదార్థాలని నిర్మూలించాలి అనేటువంటి ఒక సంకల్పంతో పోయిన సంవత్సరం 20,000 ప్రోగ్రామ్స్ మన విశాఖపట్నం రేంజ్ వ్యాప్తంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. గత 35 రోజులుగా ఈ యాత్రని పాయకరావుపేట నుంచి ఇక్కడి వరకు దిగ్విజయం చేస్తూ వచ్చినటువంటి మా సోదర పోలీస్ ఆఫీసర్స్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలలో తొలి రోజు రైతు సదస్సులో భాగంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. పలు విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, కళాశాల పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల ఆవిర్భావానికి కారణమైన రైతులకు ప్రయోజనకరంగా వజ్రోత్సవ వేడుకల్లో రైతు సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. రైతాంగ శ్రేయస్సుకు శాస్త్రవేత్తలు నిర్వహించే కార్యక్రమాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు అంత అనుబంధం ఉంది. ఈ నేపథ్యంతోటి ప్రభుత్వం అయితే కనుక ధాన్యం కొనడం అనేది చాలా స్పీడ్ గా చేస్తున్నా కానీ ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ దాంట్లో స్లోగానే కనపడుతుంది. యాక్చువల్ గా అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని బయట లాభసాటిగా ఉండేటట్టుగా చేయమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆల్టర్నేటివ్ క్రాప్స్ రావడం ఒకటి, మీరు చెప్పిన గుర్తున్న యాంత్రీకరణ చేయాలి, ఆల్టర్నేటివ్ క్రాప్స్ కావాలి. మూడో పంట కూడా మీరు ఆల్టర్నేటివ్ తీసుకుని వస్తున్నారు. గుడ్ ఆప్షన్. భారత్ ఇథియోపియాల మధ్య చారిత్రక బంధం వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరింది. జోర్డాన్ పర్యటన తర్వాత ఇథియోపియా చేరుకున్న ప్రధాని మోదీకి అడీస్ అబాబా ఎయిర్పోర్ట్లో ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ స్వాగతం పలికారు. కాఫీ విందు, ఫ్రెండ్షిప్ పార్క్, ఫ్రెండ్షిప్ స్క్వేర్ సందర్శన తర్వాత హోటల్ చేరుకున్న ప్రధానికి ప్రవాస భారతీయులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హిందీ పాట ఐసా దేశ్ హై మేరాను ఆలపిస్తూ కళాకారులు నృత్యం చేశారు. తర్వాత ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ ఆర్థికం, ఆవిష్కరణలు, రక్షణ, సాంకేతికత, ఆరోగ్యం, సామర్థ్య నిర్మాణం, బహుపాక్షిక సహకారం అంశాలపై చర్చించారు. మొత్తం 8 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు ఇథియోపియా ప్రధాని అలీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్లో ఇథియోపియన్ విద్యార్థుల స్కాలర్షిప్ను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. రెండు దేశాలు శాంతి, మానవాళి సంక్షేమానికి కట్టుబడిన ప్రజాస్వామ్యాలని, గ్లోబల్ సౌత్ భాగస్వాములమని మోదీ గుర్తు చేశారు. ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను ఆ దేశ ప్రధాని అహ్మద్ అలీ ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇవాళ ఇథియోపియా పార్లమెంట్లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ అనంతరం ఒమన్కు చేరుకుంటారు. ప్రవేశ నిషేధాన్ని మరో 5 దేశాలకు విస్తరిస్తూ అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఆ దేశాలపై కొత్త ఆంక్షలను విధించింది. అమెరికా ప్రయాణం, వలసల ప్రవేశ ప్రమాణాలను కఠినతరం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైట్ హౌస్ సమీపంలో 2 నేషనల్ గార్డ్ సిబ్బందిని ఆఫ్ఘనిస్తాన్ జాతీయుడు కాల్చి చంపిన తర్వాత అక్రమ వలసలపై మరింత ఉక్కుపాదం మోపాలని ట్రంప్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. జూన్లో హైతీ, లిబియా, సొమాలియా, వెనిజువెలా, ఆఫ్ఘనిస్తాన్ వంటి 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సుడాన్, సిరియాలను చేర్చారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్న వ్యక్తులపై కూడా పూర్తి ప్రయాణ నిషేధాన్ని అమెరికా విధించింది. పాక్షిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో అదనంగా 15 దేశాలను చేర్చనున్నట్లు స్పష్టం చేసింది.
పౌరసత్వానికి సంబంధించిన నిబంధనల్లో కెనడా కీలక మార్పులు చేసింది. కెనడా వెలుపల జన్మించిన వారి పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వీలు కల్పించింది. తల్లిదండ్రులు ఖచ్చితంగా 3 ఏళ్లు కెనడాలో ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. 2025 డిసెంబర్ 15కు ముందు జన్మించిన లేదా పాత నియమాలతో పౌరసత్వం లభించని పౌరులు కెనడియన్లుగా గుర్తింపునకు నోచుకుంటారని ఇమిగ్రేషన్, రెఫ్యూజీ, సిటిజన్షిప్ కెనడా ఐఆర్సీసీ వెల్లడించింది. వీరు పౌరసత్వ రుజువు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. నిబంధనల్లో మార్పు వల్ల గతంలో పౌరసత్వం కోల్పోయిన వారికి ప్రయోజనం చేకూరనుంది. ఈ నిర్ణయంతో అనేక మంది భారతీయ కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. పశ్చిమ సరిహద్దుల్లో భారత్ దాడుల సామర్థ్యాలను గణనీయంగా పెంచే 3 AH-64E అపాచీ హెటాక్ హెలికాప్టర్లను అమెరికా నుంచి సైన్యం అందుకుంది. ఢిల్లీ సమీపంలోని హిండెన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు అవి చేరుకున్నాయి. ఎగిరే ట్యాంకర్లుగా పిలిచే అపాచీ హెలికాప్టర్లను 6ని కొనుగోలు చేసేందుకు 2020లో భారత్ 5,691 కోట్లతో ఒప్పందం చేసుకుంది. 3 అపాచీ హెలికాప్టర్ల రాకతో ఆ ఒప్పందం పూర్తయింది. జోధ్పూర్లోని ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్లో వాటిని మోహరించనున్నారు. ఎడారిలో యుద్ధానికి అనుకూలంగా ఉండే ఈ ఫ్లయింగ్ ట్యాంకర్లు వ్యూహాత్మకంగా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో మోహరించనున్నారు. వచ్చే గణతంత్ర దినోత్సవాల పరేడ్లో అపాచీ హెలికాప్టర్లను సైన్యం ప్రదర్శించనుంది. ఆధునిక యుద్ధంలో AH-64E అపాచీని ప్రపంచంలోని అత్యంత అధునాతన మల్టీరోల్ పోరాట హెలికాప్టర్గా భావిస్తారు. ఇవి రాత్రి సమయాల్లోనూ లక్ష్యాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయగలవు. ఇందులోని చైన్ గన్ నిమిషానికి 625 రౌండ్లు కాల్చగలదు. గగనతలం నుంచి గగన భూతలాల లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ఈ హెలికాప్టర్లలో అమర్చవచ్చు. ఒకేసారి 128 లక్ష్యాలను ఇవి ట్రాక్ చేయగలవు. ఆస్ట్రేలియాలో మారణ హోమం సృష్టించిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాదీగా తేలింది. టోలీ చౌకీకి చెందిన సాజిద్ అక్రమ్ 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడినట్లు గుర్తించారు. ఈ నెల 14న అతడు తన కుమారుడితో కలిసి బోండీ బీచ్లో కాల్పులకు తెగబడ్డాడు. సాజిద్ అక్రమ్ ఇప్పటి వరకు భారత్ పాస్పోర్ట్తోనే ఆస్ట్రేలియాలో ఉన్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో తెలంగాణ పోలీసులు విచారణ జరిపి నివేదికను ఢిల్లీకి పంపారు. ఆస్ట్రేలియాలో సిడ్నీలోని బోండీ బీచ్ కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్న సాజిద్ అక్రమ్ హైదరాబాద్ వాసిగా గుర్తించారు. ఉగ్రకుట్రలో తెలంగాణకు, భారత్కు ఎలాంటి సంబంధం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు. టోలీ చౌకీకి చెందిన సాజిద్ అక్రమ్ బీకాం పూర్తి చేసి 1998లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ పూర్తిగా స్థిరపడకముందే యూరప్ సంతతికి చెందిన వెనెరా గ్రోస్సోను ప్రేమ వివాహం చేసుకున్నట్లు గుర్తించారు. సాజిద్కు కుమారుడు నవీద్, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. కాల్పుల్లో మరో నిందితుడిగా ఉన్న కుమారుడు నవీద్తో పాటు కుమార్తె సైతం ఆస్ట్రేలియాలోనే జన్మించినట్లు వెల్లడించారు. వారిద్దరికీ ఆస్ట్రేలియన్ పౌరసత్వం ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ నెల 14న సిడ్నీలోని బోండీ బీచ్లో హనుక్కా వేడుకలు జరుపుకుంటున్న వారిపై తండ్రి కుమారులు కాల్పులు జరపగా 15 మంది ప్రాణాలు విడిచారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ మృతి చెందగా నవీద్ గాయపడ్డాడు. దర్యాప్తులో భాగంగా వారి ఇంట్లో సోదాలు నిర్వహించగా భారత్ పాస్పోర్టు లభ్యమైంది. ఈ మేరకు ఆస్ట్రేలియా పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. హైదరాబాద్ పోలీసులు సాజిద్ది టోలీ చౌకీగా గుర్తించారు. సాజిద్ అక్రమ్ వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా హైదరాబాద్లోని తన బంధువులతో అంతంత మాత్రమే సంబంధాలు కొనసాగించినట్లు గుర్తించారు. 27 ఏళ్లలో సాజిద్ 6 సార్లు హైదరాబాద్ వచ్చాడని, చివరిసారిగా 2022లో వచ్చినట్లు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. ఆస్తిపరమైన అంశాలపై హైదరాబాద్లోని తన తల్లిదండ్రుల్ని కలిసినట్లు వివరించారు. తర్వాత భారత్కు వెళ్లకూడదని సాజిద్ నిర్ణయించుకున్నట్లు శివధర్రెడ్డి చెప్పారు. తన తండ్రి మృతి చెందినా అతను హైదరాబాద్కు రాలేదన్నారు. సాజిద్కు ఉగ్రవాద భావజాలం ఉన్నట్లు తెలియదని అతని కుటుంబ సభ్యులు చెప్పినట్లు శివధర్రెడ్డి వెల్లడించారు. సాజిద్, అతని కుమారుడు నవీద్కు హైదరాబాద్లోని కుటుంబీకులతో ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించారు. సాజిద్ నేరాలకు పాల్పడినట్లు ఎలాంటి రికార్డులు తెలంగాణ పోలీసుల వద్ద లేవని శివధర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నిందితుడు సాజిద్ వివరాల్ని కేంద్ర ప్రభుత్వం సహా తెలంగాణ పోలీసులతో ఆస్ట్రేలియా అధికారులు పంచుకున్నారు. సాజిద్కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం కేంద్రం, తెలంగాణ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. పనికిరావని పారేసే వస్తువులతో అద్భుతాలు సృష్టించవచ్చని ఒడిషాకు చెందిన ఓ కళాకారుడు నిరూపించాడు. కటక్కు చెందిన సంజీవ్ బిస్వాల్ పాత ఇనుప సామాన్లు, నట్లు, బోల్టులతో అందమైన విగ్రహాలను తయారు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సంజీవ్ బిస్వాల్ పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ కళలపై మక్కువతో కాలేజీలో చేరారు.
ఒకసారి కారు రిపేర్ కోసం గ్యారేజ్కి వెళ్లినప్పుడు అక్కడ పడి ఉన్న పాత నట్లు, బోల్టులు, వాహన పరికరాలను చూసి సంజీవ్కు ఒక ఆలోచన వచ్చింది. వాటితో కళాఖండాలు చేయాలని భావించి వెల్డింగ్ నేర్చుకున్నాడు. తొలుత వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసిన సంజీవ్ పలు రకాల విగ్రహాలను సైతం రూపొందించాడు. వాటిలో ఇనుప తుక్కుతో చేసిన జగన్నాథుడి విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బైక్ ప్లగ్లు, కాంక్రీట్ కట్టర్ బ్లేడ్లు, బుల్లెట్ చైన్లు, వాచర్లను కలిపి వెల్డింగ్ చేసి దీన్ని తీర్చిదిద్దారు. మాజీ ప్రధాని వాజ్పేయి కాంస్య విగ్రహాలను సైతం సంజీవ్ రూపొందించాడు. తన కళను కేవలం ప్రదర్శనకే పరిమితం చేయకుండా 100 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు సంజీవ్ వెల్లడించాడు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వేదికగా ఒక జపాన్ సాధువుకు అరుదైన గౌరవం దక్కింది. జపాన్కు చెందిన సాధువు ఆదిత్య నందగిరిని ప్రఖ్యాత హిందూ మఠం నిరంజని అఖాడాకు మహామండలేశ్వరుడిగా నియమించారు. ఓ కాలేజ్ ఆవరణలో వేద మంత్రోచ్చారణలతో జపాన్ సాధువుకు పట్టాభిషేక మహోత్సవం జరిపారు. సంప్రదాయ పద్ధతిలో చెద్దర్ విధి నిర్వహించారు. నిరంజని అఖాడాకు మహామండలేశ్వరుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పేరును స్వామి ఆదిత్యానందగిరిగా మార్చారు. ఈ కార్యక్రమానికి జపాన్ నుంచి 15 మంది శిష్యులు హాజరయ్యారు. సనాతన ధర్మం పట్ల ఆకర్షితులై విదేశీయులు కూడా హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నారని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు శ్రీ మహత్ రవీంద్రపురి తెలిపారు. నెల రోజుల క్రితమే మరో జపాన్ జాతీయుడు హోషి తకాయి కూడా సన్యాసం స్వీకరించి బాల కుంభగిరి పేరుతో మహామండలేశ్వరుడయ్యారని చెప్పారు. వచ్చే ధర్మ సంసద్ సభను జపాన్లో నిర్వహించనున్నట్లు అఖాడా పరిషత్ ప్రకటించింది. ఈ మేరకు త్వరలోనే అఖాడా ప్రతినిధుల బృందం జపాన్ వెళ్లనుందని తెలిపింది.